హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆపరేషన్స్ ఆఫ్ సింగిల్ లింక్డ్ లిస్ట్లో మొత్తం 2 ఆపరేషన్స్ చూసాం కదా. క్రియేషన్ చూసాం, ఇన్సర్షన్ చూసాం. ఇవాళ మనం ఈ వీడియోలో నెక్స్ట్ ఆపరేషన్ డిలీట్ ఆపరేషన్ని చూద్దాం. ఇవాళ మనం థర్డ్ ఆపరేషన్ని చూద్దాం, అదే డిలీషన్ ఆపరేషన్. ఓకే, డిలీషన్ ఆపరేషన్. థర్డ్ ఆపరేషన్ ఏంటి? డిలీషన్ ఆపరేషన్. ఓకే, అసలు ఈ డిలీషన్ ఆపరేషన్లో కూడా మనం 3 టైప్స్గా డిలీషన్ అనేది చేయొచ్చు. ఇన్సర్షన్ అనేది చూసాం కదా, ఇన్సర్ట్ ఆపరేషన్ కూడా మనం 3 వేస్లో మనం ఇన్సర్ట్ అనేది చేయొచ్చు కదా. అదేవిధంగా మనం డిలీట్ కూడా 3 వేస్లో మనం డిలీట్ చేయొచ్చు. అదేంటి? డిలీట్ ఎట్ బిగిన్, డిలీట్ ఎట్ మిడిల్, డిలీట్ ఎట్ ఎండింగ్. అంటే మనం 3 వేస్లో డిలీట్ అనేది చేయొచ్చు. ఓకే, అదేంటి? బిగిన్ అంటే ఏంటంటే ఎక్కడైతే స్టార్టింగ్ ఎలిమెంట్, స్టార్టింగ్ నోడ్, ఇది ఇప్పుడు 3 నోడ్స్ తీసుకున్నాను అనుకోండి. ఈ 3 నోడ్స్లో స్టార్టింగ్ నోడ్ ఏంటి? ఇది. సో ఈ నోడ్ని ఎలా డిలీట్ చేయాలి? అలానే డిలీట్ ఎట్ మిడిల్. మిడిల్ అంటే ఈ 2 నోడ్స్ మధ్యలో ఉన్నది కదా, ఇది కదా మిడిల్. సో ఈ నోడ్ని ఎలా డిలీట్ చేయాలి? అలానే డిలీట్ ఫర్ ఎండింగ్ అంటే లాస్ట్ నోడ్, ఎండింగ్ నోడ్ని ఎలా డిలీట్ చేయాలి? అలా మనం స్టార్ట్లో, బిగినింగ్లో డిలీట్ చేయాలా, మిడిల్లో డిలీట్ చేయాలా, ఎండింగ్లో డిలీట్ చేయాలా, ఏ విధంగా ఏ వేలో మీరు డిలీట్ చేస్తారు అనేది ఈ డిలీషన్ ఆపరేషన్ అనమాట. సో మనం ఈ 3 వేస్లో మనం డిలీషన్ అనేది చేయొచ్చు. అదే డిలీట్ ఎట్ బిగిన్, డిలీట్ ఎట్ మిడిల్, డిలీట్ ఎట్ ఎండింగ్. ఓకే, ఫస్ట్ ఏంటి? డిలీట్ ఎట్ బిగిన్ చూద్దాం. ఇప్పుడు డిలీట్ ఎట్ బిగిన్ అంటే ఏంటంటే స్టార్టింగ్ నోడ్ని మనం డిలీట్ చేయడం. ఓకే, ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ 4 నోడ్స్ చూసుకున్నాను. ఆ 4 నోడ్స్కి అడ్రస్ ఇద్దాం. దీనికి అడ్రస్ 100, దీనికి అడ్రస్ 200, దీనికి అడ్రస్ 300, దీనికి అడ్రస్ 400 అనుకుందాం. ఓకే, వీటి యొక్క వాల్యూస్ ఫర్ సపోజ్ నేను ఇక్కడ 10 ఇస్తున్నాను, ఇక్కడ 20, ఇక్కడ 30, ఇక్కడ 40. ఓకే, ఇదేమవుతుంది? హెడ్ అవుతుంది. ఓకే, దీన్ని టైల్ అవుతుంది. ఇవన్నీ మీకు ముందే తెలుసు కదా ఫ్రెండ్స్. ఓకే, సో నేను వివరంగా అయితే చెప్పట్లేదు. సో టెయిల్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ను మనం ఏం స్టోర్ చేస్తాం? ఎప్పుడు నల్ అనే స్టోర్ చేస్తాం. ఓకే, తర్వాత టెయిల్ నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? దాని ముందు ప్రీవియస్ నోడ్లో కదా స్టోర్ అయ్యేది. అంటే ఈ 400 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, 300 ఇక్కడ, 200 ఇక్కడ, 100 ఎక్కడ స్టోర్ అవుతుంది? హెడ్లో స్టోర్ అవుతుంది. కాబట్టి ఇది హెడ్ పార్ట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నోడ్ని, 100 అనే నోడ్ని డిలీట్ చేద్దాం. ఓకే, అంటే డిలీటెడ్ బిగిన్, ఇదే కదా బిగిన్ నోడ్. సో ఈ బిగిన్ నోడ్ని నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నా. ఫస్ట్ ఏమనుకోవాలంటే హెడ్ని మనం టెంప్ అనుకోవాలి. హెడ్ని మనం ఏమనుకోవాలి? టెంప్ అనుకోవాలి. ఓకే, అంటే మనం ఫస్ట్ హెడ్ని మనం టెంపరీ నోడ్ అనుకోవాలి. తర్వాత ఏమనుకోవాలంటే హెడ్ ఈక్వల్ టు హెడ్ ఆఫ్ నెక్స్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే హెడ్ ఈక్వల్ టు హెడ్ ఆఫ్ నెక్స్ట్. హెడ్ అనేది హెడ్ ఆఫ్ నెక్స్ట్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే, సో అందుకే హెడ్ ఈక్వల్ టు హెడ్ ఆఫ్ నెక్స్ట్. హెడ్ అనేది ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి మూవ్ అయింది? హెడ్ ఆఫ్ నెక్స్ట్కి మూవ్ అయింది అనమాట. అంటే ఇది హెడ్ పార్ట్. హెడ్ పార్ట్లో ఇదే కదా నెక్స్ట్ పార్ట్. అంటే 200 అంటే ఏది? ఇది. అంటే ఇక్కడికి మూవ్ అయింది అనమాట హెడ్ అనేది. సో ఈ హెడ్ అనేది ఇక్కడికి మూవ్ అయింది. సో ఇక్కడ హెడ్ లేదు, ఓన్లీ టెంప్ మాత్రమే ఉంది. ఓకేనా, హెడ్ అనేది ఇక్కడ మూవ్ అయిపోయింది. తర్వాత టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. ఇక్కడ ఏమన్నాడు? టెంప్ అనేది ఇది కదా, ఈ టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఏమన్నాడంటే ఇక్కడ నల్ అనేది స్టోర్ అవ్వాలి అన్నాడు. ఓకేనా, ఇక్కడికి నల్ అనేది స్టోర్ అయిపోయిన వెంటనే ఈ లింక్ అనేది ఏమవుతుంది? కట్ అయిపోతుంది. అంతే కదా. నల్ అంటే ఏంటి? దాని తర్వాత ఏ నోడ్స్ లేవని, అంతే కదా. సో ఇక్కడ నల్ అనేది స్టోర్ అయింది. స్టోర్ అయిన వెంటనే ఈ లింక్ ఏమైపోయింది? కట్ అయిపోయింది. కట్ అయిపోయి మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది అంటే 3 నోడ్స్ మాత్రమే మనకు ప్రెజెంట్ అవుతాయి. అవేంటవి? ఇవి ఇలా 3 నోడ్సే ఉంటాయి. ఏంటవి? 200, 300, 400. ఈ 3 నోడ్సే ఉంటాయి. ఎందుకు? ఇది నల్ అయిపోయింది అంటే డిలీట్ అయిపోయింది. ఇది డిలీట్ అయిపోయింది. ఓకే, అప్పుడు ఇదేమవుతుంది? హెడ్ అవుతుంది, ఇది టెయిల్ అవుతుంది. ఇదేంటి? 200, 300, 400. ఇదేంటి? డేటా 20, 30, 40. ఇది ఎక్కడేంటి? 300, 400, 500. ఓకే, అర్థమైంది కదా. సో ఫస్ట్ మనం 4 నోడ్స్ని తీసుకున్నాం. 4 నోడ్స్లో ఫస్ట్ బిగిన్ నోడ్ని మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో హెడ్ ఈక్వల్ టు టెంప్ అనుకున్నాను. తర్వాత హెడ్ ఈక్వల్ టు హెడ్ ఆఫ్ నెక్స్ట్. హెడ్ అనేది హెడ్ ఆఫ్ నెక్స్ట్లోకి రావాలి, అంటే ఇక్కడికి వచ్చేసింది. వచ్చిన తర్వాత టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. టెంప్ యొక్క నెక్స్ట్ ఏమవ్వాలి? నల్ అవ్వాలి. సో నల్ అయింది అంటే ఏంటి? లింక్ అనేది
డిస్కనెక్ట్ అవుతుంది. ఎందుకు? నల్ అనేది ఉంటే దాని తర్వాత ఏ నోట్స్ లేవని. సో అంటే ఇక్కడ లింక్ అనేది రాదనమాట. సో లింక్ అనేది డిస్కనెక్ట్ అయిపోయి ఇదే వస్తుంది అవుట్పుట్. ఇది ఫ్రెండ్స్ డిలీట్ ఎట్ బిగిన్ అంటే. ఇప్పుడు మనం డిలీట్ ఎట్ మిడిల్ చూద్దాం. అంటే ఏంటి? మిడిల్లోని నేను డిలీట్ చేయాలి అనుకున్నా. ఓకేనా? ఇందాక మనం ఏం చూసాం అంటే డిలీట్ ఎట్ బిగిన్ చూసాం. అంటే బిగిన్ నోట్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? డిలీట్ ఎట్ మిడిల్ అంటే మిడిల్ నోట్ డిలీట్ అవ్వాలి అని. ఫర్ సపోజ్ మీరు ఏ నోట్ నేను డిలీట్ చేయొచ్చు మిడిల్లో. నేనేమనుకుంటున్నానంటే పొజిషన్ 2లో ఉన్న నోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నా. ఓకేనా? పొజిషన్ 2 నోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నా. పొజిషన్ 2 ఏంటి? ఇదేమవుతుంది? పొజిషన్ 1 అవుతుంది, 0 అవుతుంది. సారీ, ఇది పొజిషన్ 0, పొజిషన్ 1, పొజిషన్ 2, పొజిషన్ 3. అంటే ఏ నోడ్ని డిలీట్ చేయాలనుకున్నాను? ఈ నోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో నేను పొజిషన్ 2 నోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. ఇది కూడా మిడిల్ పార్టేగా. సో ఈ పొజిషన్ 2 అనే మిడిల్ నోడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నా. దీనికి అడ్రస్ ఇద్దాం. 100 అనే అడ్రస్ ఇచ్చా. దీనికి 200 ఇచ్చాను, దీనికి 300 ఇచ్చాను, దీనికి 400 ఇచ్చాను. టెయిల్ యొక్క అడ్రస్ ఏమవ్వాలి? నల్ అవ్వాలి. సో ఈ అడ్రస్ ఏంటి? ప్రీవియస్ నోట్స్లో స్టోర్ అవ్వాలి కదా. ఫస్ట్ డేటా ఇద్దాం. 10, 20, 30, 40 అని ఇచ్చాను. ఈ 400 ఎక్కడ స్టోర్ అవ్వాలి? ఇక్కడ. 300 ఇక్కడ, 200 ఇక్కడ. ప్రీవియస్ నోట్స్లోనే కదా స్టోర్ అవ్వాల్సింది. సో ఇది. సో నేనేం అవ్వాలనుకుంటున్నాను అంటే ఈ నోడ్ని అంటే ఈ పొజిషన్ 2 నోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నా. ఓకేనా? ఈ నోడ్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. డిలీట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే హెడ్ ఈక్వల్ టు టెంప్ అనుకోవాలి. సో ఈ హెడ్ ఏమనుకోవాలి? టెంప్ అనుకోవాలన్నమాట. ఓకేనా? ఈ హెడ్ని మనం టెంప్ అనుకున్నాం. తర్వాత ఈ టెంప్ని నేను మూవ్ చేయాలనుకున్నా. మూవ్ చేయాలి అంటే బై యూజింగ్ ఫర్ లూప్. ఓకే? సో ఫర్ లూప్ని యూజ్ చేస్తా. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. తర్వాత ఐ అంటే 0 ఈజ్ గ్రేటర్ దాన్ పొజిషన్ -1. పొజిషన్ ఏంటి మనది? 2 నోడ్నేగా డిలీట్ చేయాల్సింది. అంటే 2 - 1. 2 - 1 అంటే ఏంటా? 0 ఈజ్ గ్రేటర్ దాన్ 1. అంతే కదా? 1 కదా. 2 - 1 1. తర్వాత స్టెప్ ఏంటి? ఐ ప్లస్ ప్లస్ అంటే 1 అనేది ఐ అంటే ఏంటి? ఇప్పుడు 0 ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే ఐ అంటే 0. ఈ 0 అనేది ప్లస్ ప్లస్ అవ్వాలి. అంటే ఏంటి? 0 అనేది ప్లస్ ప్లస్ అయితే 0 + 1 అంటే ఎంత? 1. సో ఐ అనేది 1 అనమాట. అంటే ఐ అనేది 1 అయింది. ఆ తర్వాత ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి? ఇది ఐ అనుకుంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇది కదా ఐ. ఇప్పుడు ఐ అనేది 1 అయింది. ఓకే? తర్వాత టెంప్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్. హెడ్ ఈక్వల్ టు టెంప్ అనుకున్నాం. ఈ టెంప్ అంట టెంప్ ఆఫ్ నెక్స్ట్లోకి వెళ్ళాలంట. ఇది టెంప్. టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఏంటి? 200 అంటే 200 ఇది అంటే ఇక్కడికి రావాలంట. ఈ టెంప్ అంటే ఎక్కడికి మూవ్ అయింది? ఇక్కడికి మూవ్ అయింది టెంప్ అనేది. ఓకేనా? టెంప్ అనేది ఇక్కడికి మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు టెయిల్. ఇది కదా ఇప్పుడు టెంప్. ఈ టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంట అంటే 300 ఏమవ్వాలంట? టెయిల్ అవ్వాలంట. అంటే ఏంటి? ఈ 400 టెయిల్ అంటే ఏంటి? 400 కదా. అంటే ఈ 400 ఇక్కడికి అవ్వాలంట. అంటే 300 అనేది డిలీట్ అయిపోయి దీని ప్లేస్లో 400 రావాలంట. 400 వస్తే ఏంటి అంటే ఏంటి? ఇక్కడ మనకి లింక్డ్ లిస్ట్లో ఏంటి? ఈ ఎక్కడైతే అడ్రస్ ఉంటే అక్కడికి లింక్ కనెక్ట్ అవ్వాలి. అంటే ఏంటి? 400 ఇక్కడికి వచ్చింది అంటే ది లింక్ ఎక్కడికి కనెక్ట్ అయినట్టు? ఈ 400కి కనెక్ట్ అయినట్టు. అంటే ఆటోమేటిక్గా ఈ 300 ఏమైంది? డిలీట్ అయ్యింది. అర్థమైందా? ఇది డైరెక్ట్ స్టెప్ అండి. మీకు చాలా ఇది చూస్తేనే బాగా అర్థమైంది. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? టెంప్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్ అన్నాడు. అంటే ఈ టెంప్ అనేది టెంప్ ఆఫ్ నెక్స్ట్లోకి వెళ్ళమన్నాడు. అంటే 200లోకి వెళ్ళమన్నాడు. ఓకే? టెంప్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఆ తర్వాత ఏమన్నాడు? టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు టెయిల్ అన్నాడు. టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఏంటి? ఇది 300. ఈ 300 ఏమవ్వాలంట? టెయిల్ అవ్వాలంట. టెయిల్ అంటే ఏంటి? 400. అంటే ఈ 300 ప్లేస్లో 400 అనేది 400 అనేది ప్లేస్ అవ్వాలంట. సో 300 అనేది డిలీట్ అయింది, 400 అనేది ప్లేస్ అయింది. ఓకే? అసలు మనకి లింక్డ్ లిస్ట్లో ఏంటి? ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో దాని నోడికి కదా లింక్ అవ్వడం. అంటే ఇది 400 ఉంది. సో 400 దానికి లింక్ అయింది. అంటే 300 ఏమైంది? డిలీట్ అయింది. అవునా? సో డిలీట్ అయిపోయింది. ఈ లింక్ అనేది ఇక్కడితో కట్ అయిపోయి
ఇక్కడితో కట్ అయిపోయి ఎక్కడికి కనెక్ట్ అయింది, ఇక్కడికి కనెక్ట్ అయింది. ఈ లింక్ ఎక్కడికి కనెక్ట్ అయింది, ఇక్కడికి కనెక్ట్ అయింది. కనెక్ట్ అయితే ఇది డిలీట్ అయిపోయినట్టేగా. సో అవుట్పుట్ చూడండి. సో మనకి 4 నోట్స్ కాస్త 3 నోట్స్గా మారింది. ఓకే, సో ఫస్ట్ మనం హెడ్ ఈక్వల్ టు టెంప్ అనుకున్నాం. ఓకే, ఈ హెడ్ ఈక్వల్ టు టెంప్ అనుకున్నాం. ఆ తర్వాత ఏంటి, ఫర్ లూప్ని యూజ్ చేసాం. టెంప్ని మనం ముందు తీసుకొచ్చాం. టెంప్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఏంటి, టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది అంటే ఇదే కదా టెంప్ ఆఫ్ నెక్స్ట్. ఈ నోట్ డిలీట్ అయిపోయింది కాబట్టి ఈ నోట్ యొక్క డేటా నేను రాయాలి. ఓకే, టెంప్ ఆఫ్ నెక్స్ట్కి వచ్చింది. ఆ తర్వాత ఏమాలి, టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు టెయిల్. టెంప్ ఆఫ్ నెక్స్ట్ చూడండి, దీని యొక్క 100 ఇదేంటి 400. సో ఈ రెండిట్లో ఒక నోట్ డిలీట్ అయిపోవాలి. ఆ నోట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో 100 ఇది 10, దీని యొక్క అడ్రస్ 40 నల్. ఓకే, సో హెడ్ ఈక్వల్ టు టెంప్, తర్వాత ఫర్ లూప్ని యూజ్ చేస్తాను. టెంప్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్. టెంప్ అనేది టెంప్ ఆఫ్ నెక్స్ట్కి వచ్చింది. ఓకే, ఇక్కడికి వచ్చేసింది టెంప్. తర్వాత టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు టెయిల్. టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఈక్వల్ టు టెయిల్ అన్న. టెయిల్ అంటే ఏంటి 400. ఈ 400 అనేది ఇక్కడ జాయిన్ అయింది అంటే ఏంటి, ఇక్కడ కదా ఇది చూడండి 20 అంటే ఏంటి, దీని యొక్క అడ్రస్ 400. ఈ 400 అనేది ఇక్కడ జాయిన్ అయిపోయింది. జాయిన్ అయిపోతే ఈ లింక్ అనేది దీనికే కనెక్ట్ అవ్వాలి, దీనికి కనెక్ట్ అవ్వకూడదు. సో ఇది డిలీట్ అయిపోయింది, ఇక్కడికి కనెక్ట్ అయింది అనమాట. అర్థమైందా? ఓకేనా? సో కనెక్షన్ అర్థమైంది కదండి. ఈ 400 ఇక్కడ కనెక్ట్ అయింది, సో దీనికి కనెక్ట్ అయింది 200. ఓకే, అప్పుడు ఈ పార్ట్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఇలా మనం డిలీట్ ఎట్ మిడిల్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ డిలీట్ ఎట్ మిడిల్ అంటే. ఇప్పుడు డిలీట్ ఎట్ ఎండింగ్ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం డిలీట్ ఎట్ ఎండింగ్ చూద్దాం. ఇప్పుడు మనం ఎండింగ్ అంటే డిలీట్ ఎట్ ఎండింగ్ అంటే ఎండింగ్ ఇదే కదా ఎండింగ్ పార్ట్. సో ఈ ఎండింగ్ని మనం డిలీట్ చేయాలి అనుకున్నాం అంటే దీన్ని మనం వేరేగా కూడా అనుకోవచ్చు. అదే మనం పొజిషన్ 3ని డిలీట్ చేయాలి అనుకున్నాం అంటే ఏమవుతుంది, ఇది పొజిషన్ 1 అవుతుంది, 0 అవుతుంది. పొజిషన్ 1, పొజిషన్ 2, పొజిషన్ 3 అంటే పొజిషన్ 3ని డిలీట్ చేయాలి అనుకున్నాను. ఓకేనా? ఓకే, దీని యొక్క అడ్రస్ తీసుకుంటున్నాను. 100, 200, 300, 400 అని ఇచ్చాను. టెయిల్ యొక్క అడ్రస్ ఏమవ్వాలి, నల్ అవ్వాలి. సో వీటి యొక్క వాల్యూస్ ఇస్తున్నాను 10, 20, 30, 40. ఓకే, ఈ 400 ఎక్కడ ప్రీవియస్ నోట్స్ స్టోర్ అవ్వాలి. సో 400 అనేది ఇక్కడ స్టోర్ అవుంది, 300 ఇక్కడ, 200 ఇక్కడ. ఓకే, ఇది హెడ్, ఇది టెయిల్. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు నేను ఈ నోడ్ని డిలీట్ చేయాలి అనుకున్నా. ఓకే, టెయిల్ ఎండింగ్ నోడ్ని డిలీట్ చేయాలి అనుకున్నా. సో డిలీట్ చేయడానికి ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ హెడ్ ఈక్వల్ టు టెంప్ అనుకోవాలి. సో ఫస్ట్ మనం ఏమనుకోవాలి, హెడ్ ఈక్వల్ టు టెంప్ అనుకున్నాం. ఓకే, ఆ తర్వాత యూజింగ్ ఫర్ లూప్ నేను టెంప్ని ముందు తీసుకోవాలనుకున్నా బై యూజింగ్ ఫర్ లూప్. సో ఫర్ లూప్ని యూజ్ చేశాను. i ఈజ్ ఈక్వల్ టు 0, తర్వాత 0 ఈజ్ గ్రేటర్ దాన్ పొజిషన్ -1 అంటే 3 - 1 అంటే 2, తర్వాత i++ అంటే ఏంటి, i++ అయితే 0 కాస్త 1 అయింది. సో 0 + 1 ఏమైంది, 1 అయింది. ఓకే, 1 అయింది. అప్పుడు టెంప్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్. ఓకే, టెంప్ అనేది టెంప్ ఆఫ్ నెక్స్ట్లోకి వెళ్ళింది అంటే టెంప్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే 200 అంటే ఏది, ఇది అంటే ఇక్కడికి వచ్చింది టెంప్ అనేది. అంటే ఇది ఈ టెంప్ అనేది ఇక్కడికి మూవ్ అయింది. ఓకే, ఇక్కడికి మూవ్ అయింది అంటే టెంప్ అనేది టెంప్ ఆఫ్ నెక్స్ట్కి వచ్చింది. తర్వాత టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. చూడండి, ఇది టెంప్, దీని యొక్క నెక్స్ట్ టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఏంటి 300. ఈ 300 ఏమవ్వాలంటే నల్ అవ్వాలంట. అంటే టెంప్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్. ఇది టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే 200కి వచ్చింది టెంప్ అనేది. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమన్నాడు, టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అన్నాడు. అంటే టెంప్ అంటే ఇది కదా, ఇప్పుడు టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఏమవుతుంది, 300 అవుతుంది. ఈ 300 అనేది ఏమవ్వాలన్నాడు, నల్ అవ్వాలన్నాడు. అంటే 300 అంటే ఇది. సో ఈ 300 ఏమవ్వాలంటే నల్ అవ్వాలన్నాడు. అంటే ఈ 400 కాస్త ఏమవ్వాలన్నాడు, నల్ అన్నాడు. నల్ అనేది ఇక్కడ ప్లేస్ అయితే, నల్ అంటే అర్థం ఏంటి, దీని తర్వాత ఏ నోడ్స్ లేవు అని. అంటే ఇక్కడ ఏ నోడు లేదు అంటే ఏ నోడ్తో లింక్ అనేది అవ్వలేదు అంటే ఈ లింక్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. అవునా? టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. టెంప్ యొక్క నెక్స్ట్ అంటే 300
300 ఏమవ్వాలన్నాడు, నల్ అవ్వాలన్నాడు. సో ఇది 300 కదా, 300 ఏమవ్వాలి, నల్ అయిపోవాలి. నల్ అయిపోతే ఇక్కడ తర్వాత నోడ్ అనేది డిస్కనెక్ట్ అనేది అయిపోతుంది. ఎందుకు, తర్వాత నోడ్స్ ఏమి ఉండవు కాబట్టి. సో టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. సో టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఏమవ్వాలి, నల్ అయిపోవాలి. ఓకే, 300 అనేది నల్ అయింది. ఆ తర్వాత టెయిల్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్. టెయిల్ అనేది ఎక్కడికి రావాలంట, టెంప్ ఆఫ్ నెక్స్ట్లోకి రావాలంట. ఇదే కదా టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఏంటి, 300 అంటే 300 అంటే ఇది కదా. సో ఇక్కడికి టెయిల్ అనేది రావాలి. సో ఈ టెయిల్ అనేది ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. ఇది అడ్రస్ 100, 200. ఓకే, ఇప్పుడు దీని యొక్క అడ్రస్ ఇప్పుడు చూడండి 100, 200. దీని వాల్యూ 10, దీని వాల్యూ 20. ఇప్పుడు హెడ్ ఈక్వల్ టు టెంప్. సో ఇది హెడ్ అనేది టెంప్ అయింది. తర్వాత టెంప్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్. సో టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఏంటి, 200లోకి వచ్చింది. ఓకే, టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఏంటి, ఇక్కడికి. అంటే ఇది హెడ్ టెంప్ ఆఫ్ నెక్స్ట్లోకి వచ్చింది, అంటే ఇది టెంప్కి వచ్చింది. టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఇది కదా, ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఇది 300 ఏమవ్వాలి, నల్ అయిపోవాలి. అంతే కదా, ఇదే కదా. టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఇక్కడికి నల్ అయిపోవాలి. అంటే 330 అంటే ఇదేమైపోవాలి, నల్ అయిపోయింది. నల్ అయిపోయిన తర్వాత టెయిల్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్. టెయిల్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్. టెంప్ కదా ఇది, టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఏంటి, 300. సో 300 అనేది టెయిల్ దగ్గరికి రావాలంట. ఓకే, టెయిల్ వచ్చింది. చూడండి కనెక్షన్ కరెక్ట్గా ఉందో. 300 అనేది ఇక్కడ స్టోర్ అయింది, 200 ఇక్కడ స్టోర్ అయింది, 100 హెడ్లో స్టోర్ అయింది. సో మనకి ఈ నోడ్ అనేది డిలీట్ అయిపోయిందిగా. ఎండింగ్ నోడ్ డిలీట్ అయిపోయినట్టేగా. ఇది ఫ్రెండ్స్ డిలీట్ ఎట్ ఎండింగ్ అంటే ఎండింగ్ నోడ్ డిలీట్ అయిపోయింది అని. సో టెయిల్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్. ఓకేనా, టెయిల్ అనేది టెంప్ ఆఫ్ నెక్స్ట్లోకి వచ్చేసింది. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇది పార్ట్ అనేది డిలీట్ అయిపోయింది. నల్ తర్వాత ఇంకోటి ఉండదు కాబట్టి ఇక్కడ డిస్కనెక్ట్ అనేది అయింది. ఇది డిలీట్ ఎట్ ఎండింగ్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను ఆ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. అలానే మీకు నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.